మనుషుల్లాగా గుండెల్లో పెట్టుకుని మాటికి వాటిని జ్ఞాపకం చేయడం, లేకపోతే నీ అతిక్రమాన్ని బట్టి ఆయన నిన్ను మొత్తడం, అణగద్రొక్కడం, ఇలాంటి అనుభవాలు ఆయన దగ్గర ఉండవండి. ఎప్పుడు మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరం మన మీదకి వస్తుంది, దేవుని కటాక్షం మనల్ని ఆవరిస్తుంది, ఆయన కృప మన మీద నిలుస్తుంది. ఆ దేవుని కనికరం చేత మనం పరిశుద్ధంగాను పవిత్రంగాను దేవుని ఎదుట నిలిచే యోగ్యత మనకు కలుగుతుంది అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గుర్తిస్తాం. అందుకే కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన మొదటి చరణంలో మనం చదువుతామండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ఆ ఆక్రందన, ఆ ప్రార్థన చూడండి. నేను వాళ్ళకంటే నీతిమంతుడిని, వీళ్ళకంటే నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, అనింజుడను, ఏ నేరారోపణ నన్ను చేయలేరు, లేకపోతే నేను ఇంత పవిత్రుడిని, అంత పరిశుద్ధుడిని కాదు. దేవా, నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో, కరుణ చూపు, కృప చూపు, నా అతిక్రమములను తుడిచివేయమని దైవజనుడు చేసిన ప్రార్థన. ప్రియులారా, మరి దావీదు దేవునికి హృదయానుసారుడు కదా, మరి అంతటి వ్యక్తి ఎంతగా ఉప్పొంగిపోవాలి. నేను దేవుని హృదయానుసారుణ్ణి, నేను అంత భక్తుణ్ణి, నేను ఇంత భక్తుణ్ణి అని చెప్పుకోవాలి కదా. ఆయన అలా చెప్పుకోవట్లే. నా అతిక్రమములు, నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందు ఉంటే, ఒకవేళ నేను అతిక్రమించి అలాంటి ఆ మార్గంలో నేను వెళుతూ ఉంటే నన్ను క్షమించి కనికరించి నా అతిక్రమాలు తుడిచివేయమని కోరుతున్నాడు. నిస్సారమైన బ్రతుకుతున్నారా? ఈ రాత్రి జీవము కలిగిన నా దేవుని మాటలు మిమ్మల్ని చిగురింప చేయును గాక, పొతబట్టేటట్లు చేయును గాక, ఫలములు కలిగిన ఫలభరితమైన జీవితాన్ని ప్రసాదించును గాక. ఆమేన్.